హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. అనుభూతులు నింపుకున్న గుండెల్లోని ఊపిరితో ఐరా నెమ్మదిగా తలెత్తి చూస్తే మాటలకందని భావం కళ్ళలో నింపి అప్పటికీ అపురూపంగా ఐరాను స్టేర్ చేస్తున్నాడు రుద్ర. నీలి కళ్ళను ప్రశ్నార్థకంగా ముడిచి పెదవుల మీద చిత్రంగా నవ్వు మెరిపిస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నావు అంటూ చెప్పిన రుద్ర అంతకు మించున్న భావానికి మాటలు కూర్చలేక ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తే భుజం వరకు ఉన్న ఐరా పైకి జరిగి బీస్ట్ బాబు ఎదురుగా మొహం నిలిపి అలా చూస్తూ ఉండిపోతే నాదొక చిన్న రిక్వెస్ట్ తీరుస్తావా అంటూ అపురూపంగా అడిగాడు రుద్ర. కంటి చూపుతో సమస్తం కంట్రోల్ చేసే బీస్ట్ బాబు చిన్న బేబీలా అడుగుతూ ఉంటే భయపెట్టుకు, ఇప్పుడు అస్సలు ఓపిక లేదు, క్యాలరీస్ మొత్తం కరిగిపోయాయి అంటూ చెప్పింది స్వచ్ఛమైన నీరసాన్ని కళ్ళతో పాటు గొంతులో కూడా పలికిస్తూ. ఐరా బేబీ ఆన్సర్కి నెలవంకలా సాగిన పెదవులతో మరోసారి పొడిబారిన అమ్మల పెదవులను సున్నితంగా ముద్దాడి దానికి టైం తీసుకో, బట్ నా రిక్వెస్ట్ అది కాదు అంటూ ముందుగా చిన్నపాటి ఆశ్చర్యం కలిగించిన రుద్ర, కట్టేసుకున్నప్పుడు చాలా అందంగా ఉన్నావు, కరిగిపోయిన తర్వాత మరింత అందంగా ఉన్నావు అంటూ మక్కిన పువ్వులా కంది ఎర్రబడి ఉన్న అమ్మలు దేహం అంతా మరోసారి అపురూపంగా స్పృశిస్తూ, మన ప్రతి కలయిక తర్వాత నాకు నీతో ఇలాగే ఉండాలనుంది అని చెప్తూనే ఆమె దేహం మీద తను వదిలిన పగడపు గుర్తులను ఎంగిలితడి రాస్తూ పర్మిషన్ కోసం చూస్తే బీస్ట్ అంటూ చకితమైన ఆశ్చర్యంతో కసులుతూనే జుట్టుపట్టి పైకి లాగినైరా ఇంత సెన్సిటివ్గా ఎలా అంటూ కొత్తగా చూస్తున్న కోణానికి సన్నటి కంటి తడితో అడిగింది. విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ యూ అని స్మూత్గా అడుగుతూనే రుద్ర కనుపాపల్ని ముద్దాడితే ప్రేమిస్తాను అని పర్మిషన్ అడుగుతుంటే కాదని ఎలా అంటుంది? దేహాన్ని బీస్ట్ బాబు ప్రేమకి రాసిచ్చి ఎంగిల ముద్దుల మత్తులో మరోసారి సర్వం మర్చిపోయింది అమ్మలు. ఇంటి బయట కార్ దిగుతూ చెయ్యాల వద్దా అనుకుంటూనే శిఖర్ మైత్రికి ఫోన్ చేస్తే ఒంటిగా ఉండి ఊసిపోక మైత్రి అత్తమామలతో చేరితే రేపు మళ్ళీ వెళ్తుంది కదా అని బెంగపడకూడదని నీలిమగ అశోక్ గారు కూడా మైత్రి కోసమే ఉండిపోయారు. ఫోన్ చూడడమే అత్తయ్య అద్దలబ్బాయి అంటూ ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో గబాల్ అనేసి కళ్ళు చిన్నవి చేసిన మైత్రి అత్తమామల ఫేస్ ఎక్స్ప్రెషన్ కి నాలుక ఖర్చుకుంది. అది పేరు తెలియకముందు అలా పిలవడం అలవాటైపోయింది అని సర్ది చెప్పింది ఊరుకోకుండా, మీ అబ్బాయి కూడా ఇష్టమే అంటూ మూతి బిగిస్తే ముందు ఫోన్ చూడమ్మా అంటూ ఆప్యాయంగా చెప్పారు అశోక్. మా మావయ్య గారు చాలా మంచివారు అంటూ చిన్న పిల్లాడిని పీకినట్టు బుగ్గ పీకిన మైత్రి ఫోన్తో బయటికి పరుగులు పెడితే బుగ్గ పట్టుకుని బిగిసిన ఆశ్చర్యం మధ్యన నీలిమని చూస్తున్న అశోక్ గారితో, అలా కుళ్ళుకోకండి, నా కోడలికి నోటితో పాటు ప్రేమ కూడా ఎక్కువే అంటూ రెండో బుగ్గ కూడా పొడిచి తలుపు వేసిరండి, వాళ్ళ గదికి వెళ్తారు అంటూ బెడ్ మీద వాలారు నీలిమ. గది దాటడమే ఫోన్ లిఫ్ట్ చేసిన మైత్రి పరుగున మెట్ల మీద వైపుకు వస్తూ, అద్దలబాయ్ వచ్చేసావా అని అరుస్తూ చిన్న పిల్లల కేరింతలు కొడుతున్న ఆనందంతో అడుగుతూ ఉంటే ఆ ప్రవాహంలో పడిపోయిన శిఖర్కి అప్పటి వరకున్న చికాకంతా పోయి లోపలికి వస్తున్నా అంటూ చెప్పి కాల్ కట్ చేయడమే మెట్ల మీద నుంచి కిందకి దూకుడుగా దూసుకొస్తున్న సెలయేటిలా మువ్వల సవ్వడితో కనిపించింది మైత్రి. బ్యాగ్ వదిలేసి ముందుకు పరిగెడుతూ చుట్టూ కలయ చూసిన శిఖర్ మసక చీకటికి మురుసుకుంటూనే దూసుకొచ్చిన సెలయేటిని చేతులతో బంధించి గాలిలోకి లేపేస్తే మెడ చుట్టి గట్టిగా హత్తుకున్న మైత్రి వెచ్చటి కన్నీటి స్పర్శకు భయపడ్డావా అంటూ లాలనగా అడిగిన శిఖర్ స్వరంలో సన్నటి షివరింగ్. చూడకుండా వెళ్తానేమోనని చాలా భయం వేసింది, వదిన చాలా చెప్పింది, కానీ ఏమిటో తెలియటం లేదు, ఇల్లు దాటి వచ్చినప్పుడు ఉన్నంత ధైర్యం ఇప్పుడు లేదు అంటూ జీరపోయిన గొంతుతో చెప్తూ ఉంటే, చూడకుండా వెళ్తే నిన్ను చూడటానికి నేనే వస్తాను, లేదా వెళ్ళడమే ఆగిపోతుంది, దీనికెందుకే అంత భయం అంటూ చిరు కోపంతో కిందకి దించి కళ్ళు తుడిచాడు. ఏమో అదంతా నాకు తెలియదు, భయం అంటే భయమే, 100 జస్సులు చదివావు, ఆ మాత్రం ఆడపిల్ల భయం అర్థం కావటం లేదా అంటూ బొంగమెత్తుతో కోపం చూపిస్తూ ఉంటే, ఓ సైడ్ తింగరపాలెం, అది 100 జస్సులు కాదు, న్యూరాలజీ, నీ నోటితో కరెక్ట్గా పలికేసరికి
మనకి షష్టి పూర్తి కూడా అయ్యేలా ఉంది అంటూ అలిగిన బుట్ట బొమ్మ మీద చిరుకోపం చూపుతూ ఉంటే ఏదో ఒకటి అదంతా నాకు తెలీదు అంటూ శేఖర్ చిరుకోపాన్ని చిరునవ్వుతో పక్కకు తోసేసి ఏమైనా తిన్నావా ఎప్పుడు బయలుదేరావేమో అంటూ శ్రద్ధతో కూడిన ఆత్రం కనపరిచింది. తినే బయలుదేరాను అంటూ చెప్పిన శిఖర్ ఐరాతో పాటు అందరి గురించి అడిగితే డాక్టర్ బాబు వదిలేసిన బ్యాగ్ తన చేతిలోకి తీసుకొని ముందుకు కదిలితే బుట్ట బొమ్మ భుజం చుట్టి తనతో పాటు నడుస్తూ అందరి గురించి చెప్తూ ఉంటే వింటున్నాడు. బట్టలు మార్చేసుకుని స్నానం చేసి తినేసి అత్తయ్య మావయ్యతో కూర్చున్నామా అన్నయ్య వచ్చి వదిన ఎత్తుకుపోయాడు అంటూ కట్టే కొట్టే తెచ్చేయాలంటూ చెప్పిన మైత్రిని ముందుకు తిప్పుకొని అంటే గొడవ పూర్తయిందా అంటూ చిన్నపాటి ఎక్సైట్మెంట్ తో అడిగాడు శిఖర్. అయ్యో ఎంత చెప్పినా మళ్ళీ అదే అనుమానం అంటూ కళ్ళు చక్రాల్లో తిప్పుతూ అంతలోనే అందంగా నవ్వి ఎంత గట్టిగా కొట్టుకుంటే అంత త్వరగా కలిసిపోతారు ఏ మాత్రం తెలీదా అబ్బాయి నీకు అంటూ వెక్కిరింపుగా అడుగుతున్న మైత్రిని అబ్బురంగా చూస్తూ నా తింగరి పాలనికి నా సబ్జెక్టు తప్ప అన్ని సబ్జెక్టులు తెలుసు అంటూ కితాబిచ్చి పేరెంట్స్ గురించి అడిగితే కాసేపుండి నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను మావయ్య గారు మీ దగ్గరికి వస్తారు అని చెప్తూనే రూమ్ డోర్ ఓపెన్ చేసిన మైత్రిని వెనక నుండి చుట్టేసుకొని డోర్ క్లోజ్ చేసిన శిఖర్ ఏ నైట్కి ఇక్కడే ఉండొచ్చు కదా అంటూ ఆశగా అడిగాడు. ఇది అని చెప్పలేని పెరుకు నిలువెల్ల చేయి ముడుచుకుపోతూనే వెళ్తాను అంటూ చెప్తూ ఉంటే కుదరదు స్నానం చేసొస్తాను ఏ నైట్ ఇక్కడే ఉండు నాకు నిద్ర రావడం లేదు అంటూ వదిలి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుంటుంటే నేను సర్దుతాను అంటూ బ్యాగ్లో నుంచి బట్టలు తీసిపెట్టింది మైత్రి. పెళ్ళాళ్ళ పరుగుల మీద అన్ని చేస్తూ ముడుచుకుంటున్న మల్లె మొగ్గల బరువుగా కదులుతున్న మైత్రి ముంజేయి పట్టుకుని మీదకి లాగి వేరే ఆలోచన లేదు రేపు మార్నింగ్ వెళ్తే పెళ్లి వరకు మళ్ళీ మన ఇద్దరి మధ్య ఎంత దగ్గరతనం కుదరదు నిజంగానే నిద్ర రావటం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు శిఖర్. మీ భాషలో దీన్ని బెంగ అంటారు మా భాషలో భయం అంటారు అంటూ చిన్న గొంతుతో చెప్పి కినుకుగా చూస్తూ ఉంటే మాట పోనీయవే అంటూ బుగ్గకి ముద్దు పెట్టి స్నానానికి వెళ్ళి వచ్చిన శిఖర్కి బెడ్ మీద బట్టలు బాల్కనీలో మైత్రి వెయిట్ చేస్తూ కనిపిస్తే డ్రెస్ చేసుకుని తన దగ్గరికి వచ్చి వెనక నుంచి నడుము చుట్టిన శిఖర్ ఇంకా భయపడుతున్నావా అని అడుగుతూనే మెడ మీద పెదవులద్దాడు. అంటూ డాక్టర్ బాబు చేతులను తాకిన మైత్రి చేతులు మంచు ముక్కల్లా చల్లబడిపోతే మరీ ఇంత భయపడుతున్నావేంటే అంటూ ముందుకు తిప్పుకొని చూస్తే కళ్ళ నిండా నీళ్లతో ఉంది. మైత్రిని అలా చూడడమే నమ్మకం లేదా అంటూ కోపం అసహనం మిక్స్ చేసి గట్టిగానే అడిగితే చాలా నమ్మకం ఉంది కానీ బాపు గురించి మీకు తెలియదు కదా చిన్నప్పటి నుంచి చూశాను నాని చనిపోవడానికి ఇష్టపడ్డాడు కానీ అత్త వైపు మాట్లాడటానికి మనస్కరించలేదు మీకు దూరం అవుతానన్న భయం లేదు పెళ్లి ఎలా జరుగుతుందోననే నా భయం అంతా అంటూ దిగులు భయం బెరుకు చూపిస్తూ ఉంటే వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నాకు లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ ఇద్దాము నిలబెట్టుకోవడం పెట్టుకోకపోవడం వాళ్ళ చేతుల్లోనే ఉంది కానీ అందరి సమక్షంలో మన పెళ్లి జరుగుతుంది వసుధ గారిలా భయపడే పరిస్థితి నీకెప్పటికీ రాదు అంటూ ప్రేమతో నమ్మకం చూపించి కబుర్లతోనే కాలం కరిగించేసిన ఇద్దరికి తెల్లవారుజామున ఎప్పుడో కళ్ళ మీదకి కొనుకు చేరింది. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో వినోద్ గారి ఫోన్ మోగుతూ ఉంటే ఉలిక్కిపడి లేచి కూర్చున్న వినోద్ పక్కన చూస్తే అప్పటికే రంజన్ గారు లేచి వెళ్ళిపోతే మళ్ళీ రొటీన్లో పడింది అనుకుంటూ ఫోన్ తీసుకున్న వినోద్ గారి మైండ్లో చిన్న కొడుకు గురించిన ఆలోచనే తిరుగుతోంది. స్క్రీన్ మీద చూస్తే పాండే గారు కావడంతో ఏదో అర్జెంట్ అనుకుంటూనే వెంటనే కాల్ అటెండ్ చేస్తే సార్ మీరు అర్జెంటుగా రావాలి అంటూ ఒక కార్పొరేట్ హాస్పిటల్ నేమ్ చెప్పి కాల్ కట్ చేశారు పాండే. సిచ్యువేషన్ తెలుసుకుని రుద్రకి ఫోన్ చేద్దాం అనుకున్న వినోద్ గారు ఉన్న పలానా డ్రెస్ మార్చుకుని బయలుదేరితే రంజని గారు పూజ పూర్తి చేసుకుని బయటికి వచ్చేసరికి మెట్లు దిగుతున్న వినోద్ గారు హారతి కళ్ళు కద్దుకుంటూ నువ్వు తినేసే నాకు లేట్ అవుతుంది అంటూ పరుగులు పెడుతూ ఉంటే ఆ చిన్న కేరింకే సంతోషపడ్డ రంజని గారిలో భర్త పరుగుల వెనకే నిరుత్సాహం చేరింది. 7ంటికి డాన్స్ ప్రాక్టీస్ ఫినిష్ చేసుకుని లోపలికి వచ్చిన మయూరి గారు ఇల్లంతా కలయ చూస్తూ రుద్ర గురించి అడిగితే ఏంటో దీది ఈరోజు ఇంకా కిందకి రాలేదు 5ంటికే హాట్ వాటర్ తీసుకొని గార్డెన్లో జాగింగ్కి వెళ్తాడు రాత్రేమన్నా లేట్ అయిందేమో
అంటూ సాగదీసి చెప్తూనే ముందు రోజు విషయం గుర్తు చేసుకున్న దుర్గి, ఏమన్నా పనుందా దీది అంటూ పనిగట్టుకుని ప్రశ్నిస్తే చురుగ్గా ఓ చూపు చూసిన మయూరి, వాడితో నాకేంటి పని? నిన్న ఏదో చెప్పాడు కదా, వాడే ఖచ్చితంగా అడుగుతాడు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ వడివడిగా పలికిపోతున్న మయూరిని స్టెప్స్ పక్క నుండి చిత్రంగా చూస్తున్నారు సిద్ధార్థ్. మయూరి వెళ్లే వరకు ఆగి దగ్గరికి వచ్చిన దుర్గి, రోజు రోజుకి చాలా మారిపోతుంది. మీరు వెళ్ళిన తర్వాత చచ్చిపోయిన నవ్వు మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను సిద్ధుబాబు అంటూ చెప్పవలసిన ముక్క చెప్పేసి కాఫీ తీసుకొస్తాను అని వెళ్తూ ఉంటే, మానేశాను దుర్గి, వద్దు, నాకు వేడి నీళ్లు హనీ యాడ్ చేసివు చాలు అంటూ విశ్వం గురించి అడిగారు సిద్ధార్థ్. రాత్రి భోజనం ఇచ్చేసి వచ్చేసాను సిద్ధుబాబు, ఆ తర్వాత దేవినే చూసుకుంది అంటూ తనకు తెలిసింది చెప్పి దొరికి వెళ్ళిపోతే, "ఖ- ఖచ్చితంగా నా మీద కోపం ఉంటుంది. ఆ కోపం మయూరిని ఇబ్బంది పెట్టకూడదు. నేనిచ్చిన గిఫ్ట్ చూస్తే అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మయూరిని చూస్తుంటే ఖచ్చితంగా చూసినట్టు లేదు. చూడమని చెప్దామా? చెప్తే చూస్తుందా అంటూ ఆలోచన చెంచాటంలో నీలెక్కుపోయారు. నీలి మబ్బులను హత్తుకుని పడుకున్న ఐర పాప మేఘాలను గుప్పిట బిగించే ప్రయత్నంలో మునిగి వేళ్ళకి తగిలిన కొండరాయి స్పర్శకి కనుబొమ్మలు ముడివేసి, దూదిలా ఉండే మేఘం రాయిలా ఇప్పుడు మారింది. నా మేఘాల ప్రపంచం కిందకొచ్చిందా, లేదా ఆ రాతి ప్రపంచం నా మేఘాల మధ్యలోకి వచ్చిందా అంటూ అతిశయోక్తి నిండిన అసహనంతో నెమ్మదిగా వేళ్లను ముందుకు పెట్టి మేఘాలను తొలగించి చూస్తే ఊపిరి తీసుకుంటున్న రాతి రూపం నున్నగా మెరుస్తూ దీర్ఘమైన ఊపిరి లయలకు తాళం తప్పకుండా జతులు కొడుతూ ఉంటే, పెద్దవి చేసిన కళ్ళతో రాతి దేహాన్ని సున్నితంగా స్పృశిస్తూ ముందుకు వెళ్తున్న మునివేళ్లకు ముళ్ళులా గుచ్చుకుంది గుబురుగా ఉన్న నల్లటి గడ్డి. ఔచ్ అని అరుస్తూనే వేళ్లను వెనక్కి తీసుకున్నాయిరా. నా ప్రపంచం మీద ఆక్రమణ జరుగుతోంది, ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అంటూ వెలిగెత్తి అరుస్తూ వెనక్కి పరుగులు పెడుతున్న ఐరా దెబ్బకి అదిరిపడి కళ్ళు తెరిచిన రుద్ర బాడీ మీద చేప పిల్లలా ఎగురుతోంది అమ్మలు. రాతి దేహంలోని అదిరిపాటికి ఐరా ఎగిరిపాటికి మధ్యన రుద్ర బాడీ మీద బ్యాలెన్స్ తప్పి బెడ్ మీదకి పడడమే. నా ప్రపంచం నుంచి నన్ను తోసేశారు, బీ రెడీ ఫర్ ద వార్ అంటూ లేచి కూర్చొని గోల చేస్తూ కళ్ళు తెరిచిన ఐరా పాపకి ఎదురుగా మఠం వేసుకుని స్టిఫ్ గా కూర్చున్నాడు రుద్ర. నిజ ప్రపంచం కళ్ళ ముందు కనిపించి నిశ్చేష్టురాలైన అమ్మలను పెదవుల వెనుక నవ్వు బిగించి కాంతి నింపిన కళ్ళతో వింతగా స్టేట్ చేస్తూ ఉంటే, చిన్నవి చేసిన కళ్ళతో మూతి లక్క పిడతలా బిగించి డ్రీమ్ అంటూ కన్ఫర్మ్ చేసుకుంటూ ఆ పక్క ఈ పక్క చూసుకుంటున్న ఐర పాప దేహాన్ని ఏసీ గాలి చల్లగా పలకరించి కిందకి చూసేలా చేస్తే, కుందేలు పిల్లలా ఎగిరిన ఐరాను దుప్పటిలో క్యాచ్ పట్టుకుని తనకి అదుముకుంటూనే అప్పటి వరకు ఆపుకున్న నవ్వుకి స్వేచ్ఛనిచ్చాడు రుద్ర. పోరుగాలి తాకిడికి ఆకుచాటు పూలన్నీ రాలినట్టుగా అందంగా గలగల నవ్వుతున్న బీస్ట్ బాబుని మైమరుపుగా చూస్తూనే ఇష్టంగా గుండెల మీద కొడుతూ ఉంటే, ఇడియట్, చెప్పే పనిలేదు అంటూ మరింతగా అతుక్కుపోయింది ఐరా. చెప్పడమా అంటూ అదే ట్రాన్స్ లో చూస్తూ, ఇంకా నాకు అర్థం కాలేదు, అసలేం జరిగింది అంటూ అమాయకంగా రుద్ర ఎదురు ప్రశ్నిస్తూ ఉంటే, ఇట్స్ మై డ్రీమ్, నీ బాడీని రాతి ప్రపంచం అనుకున్నాను, ఈ బియర్డ్ ని కత్తుల బోన్ అనుకున్నాను అని చెప్తూనే దుబ్బుగా ఉన్న గెడ్డం పుచ్చుకుని పీకి, లుకింగ్ సో హాట్ అంటూ పెదవి అంచున ముద్దుతో సంతకం చేస్తే, ఎంత అందంగా వర్ణించే అమ్మాయిని ఇప్పుడే చూస్తున్నా అంటూ ఆనెస్ట్ గా సర్టిఫికెట్ ఇచ్చాడు అమ్మలు స్ట్రేంజ్ ఫీలింగ్స్ కి. కవితలతో చెప్పడం రాకపోవచ్చు, బట్ నీ బాడీలోని ఎవ్రీ ఇంచ్ నా సొంతమని చూపించే స్ట్రెంగ్త్ ఉంది నాకు అని ఉడుక్కుంటూ చెప్పిన ఐరా పాపని కళ్ళు ముడిచి కార్నర్ చేశాడు రుద్ర. డోంట్ లుక్ లైక్ దట్, ఫస్ట్ టైం ఎవరికైనా అలాగే ఉంటుంది, లుక్ ఎట్ యూ, లేట్గా నిద్ర లేచావు అంటూ కసిరితే ఆ క్షణం వరకు ఈ లోకంతో సంబంధం లేనట్టే ఉన్న రుద్ర గబాల్న ఫోన్ తీసుకుని చూశాడు. ఆహా, స్టార్ట్ చేసావా అని ఫోన్ లాక్కుని పక్కన పడేసిన ఐరా, అనవసరంగా గుర్తు చేశాను, ఇట్స్ మై మిస్టేక్ అంటూ గుండెల మీద దుప్పటి వేసుకుని బజ్జుంటే, అమలు వెళ్ళాలిరా, ఇద్దరికి చాలా వర్క్ ఉంది అని చెప్తూ ఉంటే, నీ రాతి ప్రపంచం చాలా నచ్చింది, కాసేపు ఉండిపో అంటూ మరో పావుగంట వదలలేదు రుద్రని. అప్పటికి విశ్వక్ గారిని థెరపీ కోసం
స్టాఫ్ కిందకి తీసుకొస్తే ఫ్రెష్ అయ్యి మయూరి గారు వచ్చేసరికి థెరపిస్ట్లకి చేతన్ గైడెన్స్ ఇస్తున్నాడు. చేతన్ని ఎక్స్పెక్ట్ చేయని మయూరి గారిలో చిన్నపాటి ఆశ్చర్యం తొంగి చూస్తూ ఉంటే, గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ ఫార్మల్ గా విష్ చేసి చేతన్ ప్రైవసీ ఇవ్వాల్సి ఉంటుందేమో అన్నట్టుగా విశ్వక్ని చూస్తే అవసరం లేదని కళ్ళతోని చెప్పి, ఏ రోజు నుంచే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావా అంటూ చాలా నార్మల్ గా అడిగితే, హా, అకౌంటెంట్ ని లాయర్ ని రమ్మన్నాను. 1 వీక్ అన్ని ఇంట్లో ఉండే చెక్ చేస్తాను. మార్నింగ్ అంతా నువ్వే గైడ్ చేయాలి. ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్కి వెళ్తాను అంటూ స్కూల్ కిడ్లా టైం టేబుల్ చెప్పి చైతన్య చూస్తూ, నువ్వెప్పటి నుంచి సార్కి పర్సనల్ కేర్ తీసుకుంటున్నావు అంటూ సూటిగా ప్రశ్నించిన మయూరికి, ఫ్రమ్ డే 1 అంటూ విశ్వక్ నుంచి ఆన్సర్ వస్తే, రుద్ర ఇన్స్ట్రక్షన్ మేడం అంటూ సింపుల్ గా బ్యాక్ స్టోరీ చెప్పాడు చేతన్. రుద్ర పేరు వినడమే మయూర ముఖంలో రంగులు మారిపోతే, లేదు విశ్వక్, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆఫ్టర్నూన్ నుంచి అకౌంటెంట్ని రమ్మని చెప్తాను అంటూ అప్పటికప్పుడు టైం టేబుల్ మార్చేసిన మయూరిని చూస్తూ, వాట్స్ రాంగ్ విత్ యూ మయూరి అంటూ వింతగా అడిగారు విశ్వక్. నీలంబరి లెక్క మాట అంటే మాటే అన్నట్టుగా ఉండే మయూరి క్షణంలో మాట మార్చేసరికి పెద్దగా జర్నీ లేకపోయినా చేతల్లో కూడా అదే కుతూహలం. నథింగ్, ఎర్లీ మార్నింగ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఆఫీస్ వర్క్ ఫస్ట్గా పెట్టుకుంటాను అంటూ విశ్వక్కి నోటికొచ్చిన ఆన్సర్ ఇచ్చిన మయూరి చూసుకోమంటూ చేతన్కి చెప్పేసి కంగారుగా వెళ్తూ ఉంటే గుమ్మల్లోనే ఉన్నాడు రుద్ర. రుద్రను చూడడమే షాక్ కొట్టి ఫ్రీజ్ అయిపోయిన మయూరి వెనక్కి తిరిగి విశ్వక్ను చూస్తే, గుడ్ మార్నింగ్ రుద్ర అంటూ ఫార్మల్ గా విష్ చేసి, ఏ రోజు లేట్ అయినట్టుంది అని రుద్ర ఒంటి మీద నైట్ డ్రెస్ ని పట్టి చూస్తూ అడిగితే, "ఉమ్, నైట్ అమ్మలతో ఫైటింగ్ అయింది అంటూ మొహమాటం లేకుండా అందరికీ ఒక్కటి ఆన్సర్ ఇచ్చి తననే కొట్టేలా చూస్తున్న మయూరి గారి ముందు చిన్న కవర్ ఆఫర్ చేశారు. మీకోసం అంటూ కొన్ని ప్రైవేట్ గా ఉంచుకోవాలి బ్రో అంటూ పర్సనల్ ఫైటింగ్ గురించి పబ్లిక్ లో చెప్పిన రుద్ర ఓపెన్ మైండ్ కి దాంతో చేరి చెడిపోయాడు అంటూ అయిన పాపని ఇన్నర్లోని తిట్టుకుంటుంటే రెగ్యులర్ పాలిథిన్ కవర్ కి అసహనంగా కళ్ళు ముడిచిన మయూరి గారు అవసరమా అన్నట్టు చూస్తే, ఏ భూమి మీద మీకు మాత్రమే అతి ముఖ్యమైనది ఇందులో ఉంది అంటూ మయూరి గారికి మాత్రమే వినబడేలా సీక్రెట్ గా చెప్తూ చేతిలో కవర్ పెట్టిన రుద్ర వెళ్ళిపోతే డోర్ సైడ్ కి తిరిగి ఉన్న మయూరి చేతిలో ఏముందో వెనక ఉన్న వారికి తెలియలేదు. జస్ట్ కవర్ ఎడ్జెస్ పట్టుకుని ఓపెన్ చేసిన మయూరి గారికి దాని లోపల కనిపించిన ఒకప్పటి తల్లి చీర కళ్ళల్లో నీళ్ల సుడులు తిరిగేలా చేసి రుద్ర వెనక పరుగులు పెట్టిస్తే ఆ కంగారికి కలవరపడుతూ, మయూరి, ఆర్ యు ఆల్ రైట్ అంటూ అడుగుతున్న విశ్వక్తో, నేను చూస్తాను సార్ అంటూ చెప్పి వెనక్కి వచ్చాడు చేతన్. వేగంగా స్టెప్స్ ఎక్కుతున్న రుద్రను పేరు పెట్టి పిలిచిన మయూరి స్టెప్స్ చివర నిలబడితే సగం స్టెప్స్ మీద ఉన్నవాడు అంతే ఫాస్ట్ గా కిందకి వచ్చి, అందరికీ తెలియాల్సిన విషయం కాదమ్మా, అందరికన్నా ముందు మీరు తెలుసుకోవాలి. ఇది మిమ్మల్ని కట్టేసే అబద్ధం కాదు. ఎన్ని సంవత్సరాలుగా మీరు వెతుకుతున్నా చేయి జారిపోయిన నిజం. 15 మినిట్స్లో వచ్చేస్తాను అంటూ కిందకి వచ్చినంత వేగంగానే రుద్ర మళ్ళీ పైకి వెళ్తే మ్రాన్ పడిపోయిన మెదడుతో రుద్రని చూస్తూ నిలిచిపోయారు మయూరి. అది గమనించిన చేతన్కి సగం అర్థమైతే ప్రశ్నించకుండానే వెనక్కి వచ్చి, మేడంకి శారీ ప్రెజెంట్ చేస్తే దాని మీద సీరియస్ అయ్యారు అంటూ తనకు అర్థమైనదే విశ్వక్ గారికి చేతన్ వివరంగా చెప్పడంతో లివింగ్ రూమ్ కార్నర్ నుంచి మయూరి ఎమోషన్ గమనిస్తున్న సిద్ధార్థ్ ఆ కవర్లో ఉన్న దాని విలువ అంచనా వేయగలిగారు గాని అదేమిటో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది ఇచ్చింది రుద్ర. మన బీస్ట్ బాబు ఏది చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. మయూరి చాలాసేపు కదలకుండా అక్కడే నిలబడి ఉండేసరికి దగ్గరికి వచ్చిన దుర్గి, ఏమైంది దీది అంటూ కవర్ తీసుకుని చూడటంతోనే ముందు భయం, తర్వాత ఆనందం పోటీ పడుతున్న దుర్గి వర్షంలో జారుతున్న కన్నిటితో మయూరి గారి చేతులను బిగించి పట్టుకుంది. మరి అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్న విశ్వక్ అంచనాలకు ఏమైనా అందుతుందా? రుద్ర మయూరితో ఏం చెప్పబోతున్నాడు? సిద్ధార్థ్ తనిచ్చిన గిఫ్ట్ బాక్స్ లో ఏముందో చూడమని మయూరికి చెప్తారా, లేక ఆ గిఫ్ట్ బాక్స్ ఎవరికంటైనా పడనుందా? మైత్రి శిఖర్ల పెళ్లి బాబు అంగీకారంతో జరుగుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.